శ్రీహరి గారు ఆర్ఎంపీ పిఎంపీల పట్టించుకొని మీ ప్రభుత్వం ఎవరండి ప్రభుత్వం పట్టించుకొని చెప్పింది? కాంగ్రెస్ హయాము రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు ఆర్ఎంపీలు సుమారు ఆర్ఎంపీ పిఎంపీలు కలిపి సుమారు 80,000 మంది ఉన్నారండి. 80,000 మందిని దృష్టిలో పెట్టుకుని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఒక జీవో తీయడం జరిగింది. ఆ జీవో ద్వారా అప్పుడున్న డాక్టర్లకు ట్రైనింగ్లు పెట్టి సర్టిఫికేట్స్ ఇచ్చే సమయంలో వారు చాలా అంటే చాలా డాక్టర్ల విషయంలో శ్రద్ధ చూపించారు. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం 5 సంవత్సరాల తర్వాత ఆర్ఎంపీ పిఎంపీలపై వాళ్ళ క్లినిక్లపై కఠినమైన ఆంక్షలు పెట్టి అవి ఐఎంఏ డిఎంహెచ్ఓల త్రూ ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తారో వాళ్ళని అరెస్ట్ చేయండి అని ఒక తప్పుడు మెసేజ్ వాళ్ళకి వెళ్ళేది చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఏ రోజు కూడా మరి ఈనాడు ఎన్ఎంసీ ద్వారా ఈ ఐఎంఏ కానీ డిఎంహెచ్ఓలు వింటున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు వాళ్ళను ఆర్ఎంపీలు పిఎంపీలు డాక్టర్ ప్రాక్టీస్ చేయవద్దు అని ఎటువంటి ఏమైనా జీవో ఇచ్చిందా చెప్పండి. జీవో ఇస్తే 5 నిమిషాల్లో మరి నేను జీవో పట్టుకొస్తా. ఆ జీవో క్యాన్సిల్ చేసి తప్పుడు ప్రచారం చేసే ప్రభుత్వాలు మానుకోవాలి. మీరు కూడా అటువంటి క్వశ్చన్లు అడగదండి. ఆర్ఎంపీ పిఎంపీలను అడగండి. ఇవాళ వారికి ఒక రాజశేఖర్ గారు ఇచ్చిన ఒక్క భిక్షే ఆ జీవో. గత ప్రభుత్వంలో చాలా చేశారు. మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా కఠినమైన ఆంక్షలతోని నాడు పీఎంపీ ఆర్ఎంపీ రోడ్ల మీద పడ్డారు. వారి విదేశంలో రేవంత్ రెడ్డి గారిని కోరుకున్న తరఫున తప్పకుండా వారికి మళ్ళొక్క జీవో తీయాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను, సీఎం గారిని.